అది సార్ ఇప్పుడు నిజమైన ప్రేమను ఎట్లా గుర్తించాలి? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే హృదయ స్పందన. అంటే నిన్ను చూసి నాకు కలిగింది ఒక ప్రేమ. ఆ ప్రేమకి మనం ఏం సినిమాల్లో చూపించినట్టు ఆకర్షణీయమైన ప్రేమ, భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండే ప్రేమ, ప్రేమికుల మధ్య మాత్రం ఉండే ప్రేమ కాదు. ఒక ఇష్టం మరుపురానిది హృదయ స్పందన అయితే దాన్ని ప్రేమ అంటారు. అందమైన సీతాకోక చిలుకను చూస్తే ప్రేమ అనొచ్చు కదా. బ్యూటిఫుల్గా గోదావరి బ్రిడ్జ్ మీద నువ్వు వెళ్తూ ఉంటే పొద్దున్నే ఆ సూర్యుడు నీళ్ళలో పడి బంగారంలో మెరుస్తూ ఉంటాడు కదా, అది చూసి మన గుండె మెరుస్తుంది కదా, దాన్ని ప్రేమ అనొచ్చు. ఓ చిన్న పిల్ల వర్షంలో తడిస్తే మీ తమ్ముడు వెళ్ళి దాన్ని తీసుకొచ్చి దాన్ని తుడిచి దానికి ఇన్ని పాలు పడతాడు కదా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా దానిని మనం ప్రేమ అనొచ్చు. ఒక కుక్క పిల్ల కారు విరిగితే మీ చెల్లెలో మీ తమ్ముడు వెళ్ళి దాన్ని కట్టి అమ్మ దీనికి అన్నం పెడదాం అంటారు కదా, ఇది ప్రేమ అంటే. ఎంతమంది జంతువు ప్రేమికులు లేరు. అమ్మకి జ్వరం వస్తే ఎవరైనా వెళ్ళి కాఫీ కలిపి అమ్మ నీకోసం నేను కలిపాను అని ఓ తమ్ముడో నువ్వో ఎవరో ఒకరు అంటే ఆ అమ్మ కళ్ళల్లో కనిపించే ఒక వాత్సల్యం పేరు ప్రేమ. తండ్రికి నేనున్నా నీకేం భయలేదు డాడీ అని చెప్పే కొడుకు ధీమాలో కనిపించే ధైర్యం ప్రేమ. సో ప్రేమ అందుకే వేటూరి సుందరమూర్తి గారు 2000 సీతలో ఒక సూపర్లేటివ్ లైన్స్ రాశారన్నమాట. ఒక ప్రేమ అమృత శిల్పం, ఒక ప్రేమ బుద్ధుని రూపం, ఒక ప్రేమ రామచరితం, మరొక ప్రేమ గాంధీ తత్వం, చితినైనా చిగురించేది, మృతినైనా బ్రతికించేది ప్రేమ అని అంటాడనమాట. అంటే ఒక గాంధీ తత్వం అహింసతో ఒకటి ప్రేమ ఉండొచ్చు, ఒక రామచరిత్రం ధర్మాన్ని తండ్రి పితృవాక్య పరిపాలన చేస్తూ ప్రేమ ఉండొచ్చు, అలా అమృత బుద్ధుడి ప్రేమ ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు చూసే కళ్ళల్లో నీకు కనిపించే ఆనందం అవతలి వాళ్ళ పాటు చూపించే ఒక వాత్సల్యం ప్రేమ. సో నీ మనసు స్పందిస్తుంది. ఒక అందమైన సీతాకోక చిలుక చూస్తే నీ మనసు స్పందిస్తుంది. అది కాదా ప్రేమ? ప్రేమ అంటే ఫేస్బుక్లో ఎవడో వచ్చి బుజ్జి తిన్నావా, కన్నా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, అది కూడా ప్రేమేమో తెలీదు. 2 జిరాఫీలు ప్రేమించుకుంటే, 2 సింహాలు ప్రేమించుకుంటే, 2 సీతాకోక చిలుకలు ప్రేమించుకుంటే, 2 మనుషులు ప్రేమించుకుంటారు. అది ప్రేమ ఒక స్టేజ్ దాటిన తర్వాత. జీవితాంతం నీకు తోడుండేది నిస్వార్థంగా, నిష్కల్మషంగా అవతల వ్యక్తిలో మంచిని చూడటం, అవతల వ్యక్తిలో వాళ్ళు ఎలా ఉన్నా అందమైన మనసును చూడటం ప్రేమ. ఓకే, సూపర్ సార్. అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రేమ గురించి. అండ్ దీని గురించి ఎందుకన్నాను అంటే ఈ జనరేషన్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు ప్రేమ అనే పేరుతో మోసపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, అవసరమైతే చంపే సిచ్యువేషన్స్కి వెళ్తున్నారు. అంటే నేను ప్రేమించబడట్లేదు అనే కారణాలతో. అసలు ఏ ఏజ్లో ప్రేమించాలి, ఏ ఏజ్లో ప్రేమిస్తే బెటర్? అసలు ప్రేమకి ఏజ్ లేదమ్మా, కానీ నేనేం చెప్తా వీళ్ళకి ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియట్లేదు. ఓకే, చిన్న బాబు ఉదాహరణ మా మనవరాలు 5 ఏళ్ళు ఉంది, అదేదో కనిపించగానే అక్కడ తాత నాకు అది కావాలి అంటుంది, ఇవ్వకపోతే బాధపడుతుంది, ఇస్తే ఆనందపడిపోతుంది. మీరు కూడా అట్లా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 14 ఏళ్ల నుంచి బాడీలో వచ్చిన చేంజెస్ వల్ల, చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, సమాజంలో ఎన్విరాన్మెంట్ కొంత మేము కూడా కారణం, సినిమాలు కానీ నాటకాలు కానీ యూట్యూబ్లో వచ్చే గుడ్ కాంటెంట్ బ్యాడ్ కాంటెంట్ కానీ, లేకపోతే సినిమా జనరల్గా సహజంగా బాడీలో వచ్చే తత్వం కానీ, పియర్ గ్రూప్ పక్కవాడు భలే ఉందిరా అన్నప్పుడు కలిగే ఓ స్పందన కానీ, దీనివల్ల వాళ్ళు ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నారు. ఓకే, ఒక సెకండ్ కోసం అదే ప్రేమ అనుకుందాం. నిజమైన ప్రేమ ఏం ఆశిస్తుంది? సుఖాన్ని ఆశిస్తుంది, శాంతిని ఆశిస్తుంది, ప్రేమను ఆశిస్తుంది. నిజంగా ఓ 17 ఏళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ వాడు, ఓ 16 ఏళ్ళ అమ్మాయి 10th క్లాస్ది పారిపోయి పెళ్లి చేసుకుంటే ఎలా బతుకుతారు? వాళ్ళ చదువు ఎవరు చెప్పిస్తారు? వాళ్ళకి ఏం కావాలో ఎవరు చూస్తారు? కాబట్టి మీరు అడిగిన రెండో పార్ట్ ఆఫ్ ద ప్రశ్నకి, నువ్వు ప్రేమించు. నేను కులాల్ని నమ్మను, మతాల్ని నమ్మను, నేను మనుషుల్ని మాత్రమే నమ్ముతాను. నేను వ్యక్తిగతంగా ఓకే ఫైన్, నీవు ఏ కులం వాడిని చేసుకున్నావు, ఏ మతం వాడిని చేసుకున్నావు కాదు, మంచివాడిని చేసుకున్నావా లేదా, మంచి అమ్మాయిని చేసుకున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ విచక్షణ మంచవునా చెడవునా అన్నది మీకు ఎప్పుడు వస్తుంది? ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు వస్తుంది, ఒక ఆర్థిక స్వాలంబన వచ్చినప్పుడు వస్తుంది, ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చినప్పుడు వస్తుంది. ఉదాహరణ ఇలాంటి అమ్మాయి ఒక 25 ఏళ్ళు 27 ఇయర్స్ వచ్చేటి జీవితాన్ని చూసిన కొద్దిపాటి అనుభవంతో అవతలవాడు నన్ను మోసగిస్తాడా, మంచివాడా, వీడు నాతో కలకాలం ఉండేవాడా, క్షణికంగా చూస్తున్నాడా, నా బాహ్య రూపాన్ని చూస్తున్నాడా, నా అంతర్రూపాన్ని చూస్తున్నాడా అని చిన్నపాటి అసెస్మెంట్ వస్తుంది కదా తల్లి. అబ్బాయికైనా మీ ఏజ్ వాళ్ళకి వచ్చేటప్పటికి చిన్నపాటి అసెస్మెంట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఓ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఒక ఏడాది పాటు
బతకాల్సినంత డబ్బులు ఉన్నప్పుడు మీ మనసు అనే అకౌంట్లో అవతలి వ్యక్తి మీద జీవితాంతం బతుకుతాడు, కలిసి ఉంటాడు అనే విశ్వాసం ఉన్నప్పుడు ప్రేమించండి, పెళ్లి చేసుకోండి. ఏ ఏ వయసులో ఆ ముచ్చట ఆ వయసులో చేయాలి కదమ్మా. ఓ కామర్స్ వాడిని వెళ్ళి సైన్స్ క్వశ్చన్ అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు కదా, ఓ సైన్స్ వాడిని వెళ్ళి కామర్స్ క్వశ్చన్ అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు కదా. పిల్లలకి చదువుకునే టైంలో 25 ఏళ్ల వయసు వచ్చేదాకా ప్రేమ అనే సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ నా దృష్టిలో. ఓకే. దాని తర్వాత మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. సరే, ఒకప్పుడు ఈ ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని విడిపోవడం చూసాం. బట్ ఇప్పుడు అసలు లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అనే సంబంధం లేకుండా అసలు ఫుల్ డివోర్స్ కేసెస్ మనం వింటూ ఉన్నాం. అంటే ఎక్కువగా విడాకులు అవ్వడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? కంపాటబిలిటీ లేకపోవటం అమ్మా. ఓకే. ఓ C+ ఛార్జర్ దాన్ని మామూలుగా ఒక పిచ్చి ఫోన్ ఏదో తీసి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? లేదా ఒక ఐఫోన్ తీసుకెళ్ళి వచ్చి పిచ్చి ఛార్జర్ పడితే. భార్యాభర్తలు ఇద్దరు కంపాటబుల్గా ఉండాలి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి కోసం వాళ్ళు బ్రతికే తత్వం ఉండాలి, చిన్నపాటి సర్దుబాట్లు ఉండాలి, త్యాగాలు ఉండాలి, అన్యోన్యతలు ఉండాలి, అలకలు ఉండాలి, కొట్లాట్లు ఉండాలి, కానీ తిరిగి సర్దుకుపోవాలి. ఇవన్నీ లేవు కదా. నువ్వు నేను, నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు, నీ సంపాదన నా సంపాదన, నీ బెడ్రూము నా. ఒక అమ్మాయి ఇట్లా చెప్పిన లాస్ట్ టైం ఇప్పుడు కూడా చెప్పాను ఇట్లా. ఒక అమ్మాయి నాకు కలిసింది, ఏమ్మా ఏం చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నా సార్. సూపర్ తల్లి, ఎక్కడ ఉంటున్నాను? గచ్చిబౌలిలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను సార్. ఎక్సలెంట్ అమ్మా అని. ఎందుకమ్మా 3 బెడ్రూమ్స్, పేరెంట్స్ మీతో ఉంటారు? లేదండి మా ఆయన నేను ఇద్దరే ఉంటాను. మరి 3 బెడ్రూమ్స్ పెద్దదవదా అన్న. ఆయనకో రూము, నాకో రూము, మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, 3వ రూము అంటుంది. మన అనుకున్నప్పుడు కదమ్మా కలిసేది కుటుంబం. మనసులు కలవాలి కదా, భావాలు కలవాలి కదా. మనసులు కలవటం అంటే నిన్నుగా చూస్తే అందంగా కనిపిస్తావు, అది కలవటం కాదు. నీ వయసును ప్రేమించడం కాదు, నిన్ను ప్రేమించడం కాదు, నిన్ను మనిషిగా నీకు ఇష్టమైన వాళ్ళని కూడా ప్రేమించేంత తత్వం మనకు ఉండాలి. మా ఆవిడని ప్రేమించడం అంటే మా ఆవిడకి ఇష్టమైన స్నేహితురాలని, వాళ్ళకి ఇష్టమైన తల్లిదండ్రులని, వాళ్ళ బ్రదర్స్ని కూడా నేను యాజ్ ఏ బొకే ప్రేమించగలను. అలాగే నా వైఫ్ నన్ను, మా బ్రదర్స్ని. అంటే యు ఆర్ ఇంటోటు. నీలో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి. నీకు ఇష్టమైన వాళ్ళని నాకు ఇష్టమైన వాళ్ళుగా మర్చుకోవాలి. నీ బలహీనతలు నేను భరించగలగాలి, నా బలహీనతను నా లైఫ్ పార్ట్నర్ భరించగలగాలి కదా తల్లి. అప్పుడే ఆ ప్రేమ అనేది నిర్వచనం. మరి ఇప్పుడు డైవర్స్ ఎందుకు అవుతున్నాయంటే ఈ ఆర్థిక ఎంపవర్మెంట్ ఎక్కువైపోయి. ఇప్పుడు మా నాన్నగారు కోప్పడేవారు, ఆయన భరించేది. మేము ఎప్పుడు అడిగాం వయసు వచ్చాక, అట్లా కోప్పడుతుంటే ఎందుకు ఊరుకుంటావు అమ్మ అన్న. ఏముందిరా, ఆయన మంచివారేగా, 5 నిమిషాలుగా కోప్పడతారు, తర్వాత ఏం కావాలంటే అది తెస్తారు కదా అనేవాడు. నాకు కూడా ప్రథమ కోపం ఉంటుంది. ఇంత గొప్పవాడిని అని మీరు అనుకుంటారు, కానీ సడన్గా ఏదైనా విషయం నేను అనుకునేది జరగకపోతే సర్రమని కోపం వస్తుంది. అది ఒక 45 seconds to 1 minute ఉంటుంది. దాని తర్వాత నాకు నేను సజెషన్స్ ఇచ్చి, ఈ 1 minute సరస్వతి గారు మాట్లాడు, నా తప్పైనా సరే ఆవిడ మాట్లాడు, నువ్వేంటి నన్ను అరిచేదని మాట్లాడు ఉంటారు. ఓ నిమిషం తర్వాత కాఫీ కలపనా అంటారు. నాకు తెలిసిపోతుంది నేను తప్పు కలుపు అంట. ఇద్దరం కలిసి మళ్ళీ నార్మల్ అవుతాం. ఈ కంపాటబిలిటీ లేక డైవర్స్ దాకా వెళ్తున్నాము. 90% కేసెస్ ఎందుకు అవుతాయంటే 3వ వ్యక్తి ప్రమేయం వల్ల అవుతాయి. మనకి ఇష్టం లేని వాళ్ళు, నీ తరఫు వాళ్ళు, నా తరఫు వాళ్ళు, వీళ్ళో మాటని వాళ్ళో మాటని. అరే మనం సర్దుకుపోవాలి కదా. ఒక అమ్మాయిని నేను అడిగాను, ఒక వర్క్షాప్లో మేము చేస్తుంటే అమ్మాయి వచ్చింది. అమ్మ నీకు మీ భర్తలో నచ్చే అంశాలు ఏంటి, నచ్చని అంశం ఏంటి అని. నచ్చిన అంశం ఏం లేదండి, నచ్చనివి చాలా ఉన్నాయని 20 చెప్పింది. ఆ కుర్రాడు మొహం మార్చుకున్నాడు. నిన్న సరే తల్లి అన్న తర్వాత అమ్మాయిని మళ్ళీ పిలిచి నేను అడిగాను, అమ్మ నేను బెడ్ మీద పిల్లలు ఆడుకుంటూ ఓ చిన్న పెన్సిల్ ముక్కని వదిలేశారనుకో, అది నిద్రలో ఇటోటో తిరిగి గుచ్చుకుంటుంది అనుకో, ఏం చేస్తావమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి నవ్వి, ఏముందండి లైట్ వేసుకుని పక్క దులిపేసేసి కొత్త బెడ్షీట్ మార్చుకుని మళ్ళీ పడుకుంటానండి. ఓ చిన్న పెన్సిల్ ముక్క అసౌకర్యంగా ఉంటే నువ్వు బెడ్ క్లీన్ చేసుకు పడుకుంటావు కదా. మనసు అసౌకర్యంగా ఉంటే, భర్తతో కొట్లాడితే, భార్యతో కొట్లాడితే, అదే మంచం మీద అటు ఇటు తిరిగి ఒకళ్ళు తెలియని ప్రయాణికుల్లాగా ఉంటే క్లీన్ చేసుకోండి, సారీ చెప్పండి, రాత్రి బ్యాలెన్స్ షీట్ టాలీ చేసేసుకోండి, హాయిగా బతకండి కదా. ప్రపంచం మొత్తంతో సర్దుకుపోయిన మనం భర్త భార్య సర్దుకుపోలేమా? సర్దుపోగలం. ఎందుకంటే అహం అనేది మనకు అడ్డు వస్తుంది. అసలు అహం తీసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది మీకు? డోంట్ క్యారీ అన్నెసరీ బ్యాగేజ్ కదా. మనం రైలుకి వెళ్ళినప్పుడు 10 తీసుకెళ్ళాం కదా, ఓ సూట్ కేసు తీసుకెళ్తాం. ఫ్లైట్లో వెళ్తుంటే చిన్న హ్యాండ్ బ్యాగేజ్ క్యారీ చేసి తీసుకెళ్తాం. అలా వై ఆర్ వి క్యారింగ్ లోడ్స్ ఇన్ అవర్ మైండ్? ఇవి తీసేయాలి. కంట్రోల్, ఆల్ట్, డిలీట్.